హలో ఫ్రెండ్స్, ఫ్రైడే మార్నింగ్ అయితే వాకిట్లో ఇలా ముగ్గులు పెట్టి అలంకరించాము. అలాగే గుమ్మానికి కూడా పసుపు పూసి ఇలా బొట్లు పెట్టాను. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయింది. ఫ్రైడే రోజు రావుకాలం దీపం పెడదామని చెప్పేసి ఇరుకల్ల పరమేశ్వరి అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇంకా లోపలికి వచ్చేసి అమ్మవారి టెంపుల్ అయితే ఇలా ఉంది. లోపలికి వెళ్ళి దీపం పెడదాం రండి. ఇలా అయితే దీపం పెట్టాను, రావుకాలం దీపము. ఇంకా లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని ఇక్కడ పూజారి కాడ తీర్థం అయితే తీసుకున్న తర్వాత బయట అమ్మవారు ఉంది కదా, ఇక్కడ అమ్మవారి కాడ అయితే దండం పెట్టుకుంటున్నాను. నేను ఎప్పుడు ఇక్కడ అమ్మవారి కాడ అయితే సెల్ఫీ తీసుకుంటాను. ఇంకా బొట్టు పెట్టుకునేసి గంధం అవి పూసుకునేసిన తర్వాత ఇక్కడ పక్కనే శివయ్య కూడా ఉన్నాడు, ఇరుకల్ల పరమేశ్వరి అమ్మవారి టెంపుల్లో. ఇంకా శివయ్యకి అయితే నీళ్ళతో అయితే అభిషేకం చేసి శివయ్యకి దండం పెట్టేసుకుంటున్నాను. మా పూజ అయితే కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ప్రసాదాలు పెడుతుంటే ఇంకా ప్రసాదాలు తీసుకొని ఇక్కడే కూర్చొని అయితే తింటున్నాం. శుక్రవారం రోజు అన్నదానం అయితే జరుగుతూ ఉంటుంది. ప్రతి శుక్రవారం అన్నదానంకి వెళ్దామంటే మాకైతే కుదరడం లేదు, కానీ ప్రసాదాలు అయితే ఇక్కడ మేము కూర్చొని తినేసాము. ఇంకా ఇక్కడ కొత్త జంట అయితే అమ్మవారి దర్శనానికి అయితే వచ్చారు. ప్రతి శుక్రవారం అయితే అన్నదానం జరుగుతుంది. జనాభా చూడండి ఎంతమంది ఉన్నారు. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.